మరణం. ఇది అందరికీ తెలిసిన సత్యం, కాని ఎవ్వరూ చూడని మర్మం. మనిషి ప్రాణం పోయాక ఏమవుతుంది? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన హిందూ ధర్మంలోని 18 పురాణాలలో గరుడ పురాణం దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది. విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుడికి వివరించిన ఈ రహస్యాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చనిపోయిన మొదటి నిమిషం నుండి 13వ రోజు వరకు ఆత్మ ఎటువంటి శిక్షలు అనుభవిస్తుంది? యమలోకానికి వెళ్లే దారిలో ఉండే ఆ భయంకరమైన వైతరిణి నదిని ఆత్మ ఎలా దాటుతుంది? ఈ రోజు తెలుగు స్వరంలో గరుడ పురాణం చెప్పే మరణాంతర ప్రయాణం గురించి తెలుసుకుందాం. మనిషి చివరి శ్వాస వదిలిన వెంటనే ఆ శరీరం నుండి ఆత్మ అంగుళం పరిమాణంలో బయటకొస్తుంది. ఆ సమయంలో 2 యమదూతలు భయంకరమైన రూపాలతో అక్కడికి చేరుకుంటారు. వారు ఆ ఆత్మను పాశంతో బంధించి యమలోకానికి తీసుకువెళ్తారు. ఆ ప్రయాణంలో ఆత్మ తన శరీరాన్ని, బంధువులను చూసి ఏడుస్తుంది. కాని యమదూతలు కనికరం లేకుండా ముందుకు లాగుతారు. మొదటి 24 గంటలు యమలోకంలో ఆత్మను ఉంచి అది చేసిన పాపపుణ్యాల లెక్కలను చిత్రగుప్తుడు చూస్తాడు. ఆ తరువాత మళ్లీ ఆ ఆత్మను తన ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే ఆ 10 రోజులు బంధువులు పెట్టే పిండం మీద ఆ ఆత్మకు కొత్త సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. మరణించిన 10 రోజుల వరకు పెట్టే పిండాల వల్ల ఆత్మకు ఆకలి, దప్పిక తెలిసే శక్తి వస్తుంది. 11 మరియు 12వ రోజున కర్మకాండలను చూస్తూ తన ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఆత్మ. కాని 13వ రోజున అసలు ప్రయాణం మొదలవుతుంది. యమలోకానికి చేరుకోవడానికి సుమారు 47 రోజుల ప్రయాణం చేయాలి. ఈ దారిలో వైతరిణి అనే భయంకరమైన నది వస్తుంది. అది రక్తం, చీము, ఎముకలతో నిండి ఉంటుంది. అందులో భయంకరమైన జంతువులు ఆత్మను వేధిస్తాయి. ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు దాన ధర్మాలు చేస్తారో, గోదానం చేస్తారో వారికి ఆ నదిని దాటడానికి ఒక పడవ దొరుకుతుంది. పాపులు మాత్రం ఆ నదిలో పడి చిత్రహింసలు అనుభవిస్తూ ఈదుకుంటూ వెళ్లాలి. అందుకే 13వ రోజున చేసే షోడశ కర్మలు మరియు దానాలు చాలా ముఖ్యం. బంధువులు చేసే ఈ కర్మల వల్లే ఆ ఆత్మకు యమలోక ప్రయాణంలో బలం దొరుకుతుంది. యమపురిలో మొత్తం 16 నగరాలు ఉంటాయి. ఒక్కో నగరాన్ని దాటుకుంటూ ఆత్మ చివరకు యమధర్మరాజు ముందు నిలబడుతుంది. అక్కడ వారి పాపాలను బట్టి 28 రకాల నగరాల్లో ఏదో ఒక శిక్ష విధిస్తారు. లేదా పుణ్యముంటే స్వర్గానికి, లేదా మళ్లీ జన్మకు పంపిస్తారు. గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి కాదు, బ్రతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలని గుర్తు చేయడానికి చెప్పబడింది. పుట్టడం ఎంత నిజమో పోవడం కూడా అంతే నిజం. గరుడ పురాణం చెప్పే ఈ విషయాలు వింటుంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని అర్థమవుతుంది. అందుకే ఉన్నప్పుడే నలుగురికి సహాయం చేద్దాం, ధర్మాన్ని పాటిద్దాం. మరి గరుడ పురాణం గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలేంటి? కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం స్లీప్ పెరాలసిస్, నిద్రలో మనల్ని నొక్కి పట్టే ఆ చీకటి ఆకారం ఏంటి అనేది తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.